బడ్జెట్ సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం చాలా అట్టహాసంగా చెప్తుంది. ఈసారి బడ్జెట్‌లో విద్యాశాఖకు సంబంధించి గాని, లేకపోతే అన్ని రంగాలకు మేము మేలు చేసాం, అన్ని రంగాల్ని చూసుకున్నామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం చాలా గొప్పగా చెప్తుంది. బట్ విద్యారంగంకి సంబంధించి ఈసారి కూడా మళ్ళీ బడ్జెట్‌లో అన్యాయం జరిగిందని చెప్పేసి ఆమ్ ఆద్మీ పార్టీ ఆరోపిస్తుంది. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి ఆమ్ ఆద్మీ పార్టీ సీనియర్ లీడర్ విజయ్ ఉన్నారు. బ్రదర్ చెప్పండి ఏంటి నిన్ననే అసెంబ్లీ ముట్టడి కూడా చేశారు. విద్యారంగంకి సంబంధించి బడ్జెట్ అలొకేషన్ సరిగా లేవని. ఏం చెప్తారు? ఇక్కడ ఆమ్ ఆద్మీ పార్టీ ముఖ్య మేనిఫెస్టో కానీ మా ఐడియాలజీ కేవలం ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ కేర్. సో ఈ విషయాలపైనే ఆమ్ ఆద్మీ పార్టీ అస్తిత్వం ఉంది. ఈ విషయాలపైనే ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీలో కానీ పంజాబ్లో కానీ గెలిచాము. మేము అక్కడ రూలింగ్ కూడా చేశాం. కానీ ఇప్పుడు ఇక్కడ తెలంగాణ విషయానికి వస్తే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు అతనే ఎడ్యుకేషన్ మినిస్టర్గా కూడా ఉన్నారు. ఉండి కూడా అతను ఏం చెప్పుకొస్తున్నారు, ఎడ్యుకేషన్ అందిస్తే చాలు. నిన్నగాక మొన్న మెడికవర్ హాస్పిటల్ ఇనాగ్రేషన్కి వెళ్ళినప్పుడు నేను వైద్యం అందిస్తే పిల్లలకి, నేను మన తెలంగాణ బిడ్డలకి అందిస్తే విద్యను అందిస్తే చాలు, వాళ్ళకి సోషల్ వెల్ఫేర్ స్కీమ్సే అక్కర్లేదు అన్నారు. మరి ఆ మాట అన్న ముఖ్యమంత్రి గారే ఈరోజు ఎందుకు కేవలం 8% కేటాయించారు ప్రభుత్వం? ఈ కేవలం 8%తో మీరు ఏ విధంగా రాష్ట్రంలో ఉన్న సుమారు 24 లక్షల మంది విద్యార్థులు ఎవరైతే పిల్లలు చదువుకుంటున్నారో వాళ్ళకు మీరు ఎలా అందించగలుగుతారు సదుపాయాలు? మీరు ఇక్కడ గమనిస్తే కేవలం 8%లో సుమారు 70% వేతనాలకు వెళ్ళిపోతాయి, 10-15% స్కాలర్షిప్లకు వెళ్ళిపోతాయి. ఇక మిగిలిన నామమాత్రం 15%తో మీరు మెయింటెనెన్స్ ఎలా చేస్తారు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా చేస్తారు, వాళ్ళకి కావాల్సిన స్కీమ్, మిడ్ డే మీల్ స్కీమ్స్ కానీ ఇప్పుడు కొత్తగా బ్రేక్ఫాస్ట్ స్కీమ్ అంటున్నారు, వీటన్నిటికీ మీరు మీరు దాంట్లోనే సమకూర్చుతారనేది మేము ప్రశ్నిస్తున్నాం. మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ ఏమో విద్యారంగానికి సంబంధించి మేము 15% పెడతాం. గత ప్రభుత్వం ఏదైతే కేసీఆర్ ప్రభుత్వం మొత్తం విద్యారంగాన్ని నిర్వీర్యం చేసింది. నేను ఇప్పుడు విద్యాశాఖ మంత్రిగా ఉన్నాను, నేను ఎవరికి ఇవ్వను, విద్యాశాఖ మంత్రి నా దగ్గరే పెట్టుకుంటా అని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి చెప్తున్న పరిస్థితి. సో మేనిఫెస్టోలో పెట్టిన దానికి ఇప్పుడు గత బడ్జెట్లో ఈ బడ్జెట్లో పెట్టిన దానికి ఎంత డిఫరెన్స్ ఉంది? ఎందుకు అసలు ఈ తేడా? గత ప్రభుత్వమైనా ఈ ప్రభుత్వమైనా భారతదేశంలో ఇప్పటి వరకు వచ్చిన అన్ని ప్రభుత్వాలు ఎడ్యుకేషన్ని, విద్యని నిర్లక్షిస్తూనే వస్తూనే ఉన్నారు. ఎందుకంటే జనాలు చదువుకొని వాళ్ళకు ఉన్నత స్థాయికి వెళ్తే మళ్ళీ వీళ్ళ సోషల్ వెల్ఫేర్ స్కీమ్స్ పైన డిపెండ్ అయ్యే అవసరం లేకుండా పోతుందని ఇది ప్రతి ప్రభుత్వం, ప్రతి పార్టీ చేస్తున్న విధానం. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం, వ్యతిరేకిస్తున్నాం. నేను సూటిగా అడగదలుచుకుంటున్నాను, గత 2 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం రాగా ఎన్ని ఫుడ్ పాయిజనింగ్ కేసులు జరిగాయి? మీరు కొత్త మిడ్ డే మీల్, దాని తర్వాత బ్రేక్ఫాస్ట్ స్కీమ్ అంటున్నారు కదా, ఎన్ని ఫుడ్ పాయిజనింగ్ కేసులు జరిగాయి? సుమారు 100కు పైగా ఘటనలు జరగంగా 2,000 మంది పైగా హాస్పిటల్ పాల్గంగా సుమారు 50 మంది చనిపోవడం కూడా జరిగింది. మన శైలజ అని 16 ఏళ్ల పాప ఆసిఫాబాద్, కొమరంభీం ఆసిఫాబాద్లో 2024లో చనిపోయింది. నిన్నగాక మొన్న డిసెంబర్లో నిజామాబాద్ డిస్టిక్లో సాయి లిఖిత అని మళ్ళీ ఫుడ్ పాయిజనింగ్ వల్ల చనిపోయింది. మన హైదరాబాద్లో 30 మంది అడ్మిట్ అయ్యారు. సంగారెడ్డిలో మొన్న జనవరి 2026 కేసులు చెప్తున్నా. మరి ప్రతి నెల ఫుడ్ పాయిజనింగ్ కేసులు జరుగుతూ ఉంటే మీరు ఏ మొహం పెట్టుకొని మేము విద్య అందిస్తున్నాము అని చెప్పుకుంటున్నారు? కనీసం తిండి కూడా పెట్టలేకపోతున్నారే. ఎందుకు జరుగుతున్నాయి ఇన్ని? అంటే అంత నిర్లక్ష్యమా? మీ అసెంబ్లీ క్యాంటీన్లో, మీ ఇంట్లో, ప్రజాభవన్లో ఇక్కడ జరుగుతుందా ఫుడ్ పాయిజనింగ్? మరి ఎందుకు జరుగుతుంది? పేద బిడ్డలు చదువుకోవాల్సిన కస్తూర్బా, కేజీబీవి, సోషల్ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్ హాస్టళ్లలో ఎందుకు జరుగుతున్నాయి ఇట్లా? మీరు విద్యకి కేటాయిస్తే ఇలా జరగకుండా ఉంటుంది కదా. గతంలో చెప్పారు కదా, ఫుడ్ పాయిజనింగ్ సంబంధించి బీఆర్ఎస్ పార్టీ కుట్ర ఉన్నది, బీఆర్ఎస్ పార్టీ నాయకులు చేస్తున్నారు. దానికి సంబంధించి గతంలో ఆర్ఎస్ ప్రవీణ్ ఏదైతే సెక్రటరీ ఉన్నారో ఆయన మీద కూడా ఆరోపణలు వచ్చినాయి, వాళ్ళ మనుషులే చేస్తున్నారని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున లీడర్లు కూడా ఆరోపించిన పరిస్థితి. వీళ్ళు వాళ్ళపైన ఆరోపించడం తప్పితే మీరు దానిపైన ఎటువంటి చర్యలు తీసుకుంటారని అడుగుతున్నా. కాంట్రాక్టర్ల పైన ఎటువంటి చర్యలు తీసుకున్నారు? లైవ్ సీసీటీవీ కెమెరాస్ కిచెన్లలో పెట్టారా? దాని తర్వాత అక్కడ మీరు కంప్లైంట్ ట్రాకింగ్ పెట్టారా? ఆన్లైన్ కంప్లైంట్ ట్రాకింగ్. పిల్లలందరూ మానసిక క్షోభతో గురవుతున్నారు. చాలా మంది కౌన్సిలర్లు లేక చాలా మంది సూసైడ్ చేసుకున్నారు పిల్లలు. వాళ్ళ కోసం మీరు ఎంతమంది కౌన్సిలర్ని తీసుకున్నారు? అసలు పోస్టింగ్స్ ఎన్ని ఖాళీ పడున్నాయి? ఇది మీరు అర్థం చేసుకోవాలి. కొత్తగా యూకేజీ, ఎల్కేజీ పెడతామంటున్నారు. దానికి సుమారు 5,000 మంది పోస్టింగ్లు కావాల్సి వస్తుంది. 2026లో మీరు ఎల్కేజీ, యూకేజీ స్టార్ట్ చేస్తే ఎక్కడి నుంచి వస్తాయి పోస్టింగ్లు? ఇంకా సెకండరీ గ్రేడ్ టీచర్ల పోస్టింగ్లు పెండింగ్ ఉన్నాయి. సుమారు ఈ కొత్త టీచర్ల పోస్టింగ్లు, దాని తర్వాత వెల్ఫేర్ హాస్టల్స్లో కావాల్సిన పోస్టింగ్లు అన్నీ కలుపుకుంటే 15,000-16,000 పోస్టింగ్లు ఖాళీగా పడున్నాయి. మరి దాంట్లో మీరు భర్తీ చేయాలంటే ఈ బడ్జెట్ ఎలా సరిపోతుంది? రెండో విషయం, 2,000 స్కూల్ పై చిలుకు పడిన స్కూళ్ళు జీరో ఎన్రోల్మెంట్. అర్థం చేసుకోవాలి తెలంగాణ ప్రజలు, అంటే ఒక్క బిడ్డ కూడా ఆ స్కూల్కి వెళ్ళడానికి మొగ్గు చూపట్లేదు. ఎందుకు? ప్రైవేట్ స్కూళ్ళకైతే వెళ్తున్నారు, ప్రభుత్వ స్కూల్కి ఎందుకు రావట్లేదు అంటే మీ పైన నమ్మకం లేదు, మీరు చదువు చెప్తారనే నమ్మకం, భరోసా వాళ్ళకి లేదు. సుమారు 5,000 స్కూళ్ళల్లో 10కి తక్కువగా పిల్లలు ఉన్నారు.
అంటే ఇంత దయనీయ పరిస్థితుల్లో స్కూళ్ళు నడుస్తుండగా మీరు ఏం చేశారు? వీటిని మెరుగుపరచాల్సింది పోయి, వీటిని బాగు చేయాల్సింది పోయి 1400 స్కూళ్ళని మేము మూసేస్తున్నాము అని వీళ్ళు స్టేట్మెంట్ చేశారు తెలంగాణ ప్రభుత్వం. అంటే మీరు స్కూళ్ళు మూసేసే పనిలో ఉన్నారు. ఇది చాలక యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అని పెడుతున్నారు. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అంటే మీరు ఒకవైపు అతివృష్టి లేదా అనావృష్టి అంత అద్భుతమైన స్కూళ్ళు కట్టాలనుకున్న మీరు ఇప్పటికీ 9% బాలికలకి మీరు తెలంగాణ ప్రభుత్వ పాఠశాలలో కనీసం టాయిలెట్లు లేక వాళ్ళు ఓపెన్ డెఫికేషన్ చేస్తున్నారు అడోలసెంట్ గర్ల్స్. అది వదిలిపెట్టి మీరు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అని పెద్ద పెద్ద భవనాలు కడతామంటున్నారు. ఎవరికి మీరు అంటే కేవలం ఇన్స్టాగ్రాముల్లో యూట్యూబ్లో చూపించుకోవడానికి, రీల్స్ చూపించుకోవడానికి లేదా హైలైట్ చేసుకోవడానికి ఇవి చేస్తున్నారు. కానీ క్షేత్రస్థాయిలో మీరు మొత్తం సర్వే చేసి ప్రమాణాలు అనేటివి అన్నిటికీ పెంచాలి. కేవలం ఒకవైపు ఒక అసెంబ్లీకి ఒక యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ కాదు నేను చెప్పేది. 5% స్కూళ్ళకి పవర్ కూడా లేదు. పవర్ లేని స్కూళ్ళ ఉన్న సమాజంలో ఇప్పుడు మనం బతుకుతున్నాం. అసలు నమ్మగలుగుతారు ఎవరన్నా పవర్ లేకుండా స్కూల్ నడుస్తుందంటే? 17% స్కూళ్ళకి బాలకులకి పిల్లోలకి టాయిలెట్లు లేవు. అంతెందుకండి మన ఖైరతాబాద్లో హిమాయత్ నగర్లో ఒక స్కూల్ ఉంటుంది. ఎమ్మెల్యే ఫండ్స్తో అద్భుతంగా కట్టినారు టాయిలెట్లు, స్టెయిన్లెస్ స్టీల్ కమోడ్లు అన్ని పెట్టి. నేను వెళ్ళి అక్కడ టీచర్ని అడిగిన, ఎందుకు మేడం ఇంత మంచిగా కట్టినారు కదా, ఎందుకు దీన్ని ఓపెన్ చేయలేదంటే దీనికి డ్రైనేజీ సువేజ్ కనెక్షన్ లేదంట. అరే ఎమ్మెల్యే ఎంపీ ఫండ్స్తో, నారాయణ నాగేందర్ గారి ఫండ్స్తో మీరు టాయిలెట్ కడతారు, దాన్ని ఇనాగ్రేట్ చేస్తారు, కానీ దానికి డ్రైనేజ్ వాటర్ కనెక్షన్ ఇచ్చే సోయలేదా? అంటే ఎట్లా అవినీతి జరుగుతుంది విద్యాశాఖలో మీరు అర్థం చేసుకోవాలి. ఏం చెప్తారు మరి విద్యాశాఖ ప్రక్షాళన కావాలంటే ఎట్లా? మొన్న ఆకునూరు మురళికి సంబంధించి కూడా విద్యాశాఖ కమిషనర్గా ఉన్నారు. విద్యాశాఖకు 18% నిధులు కేటాయించాలని చెప్పేసి కూడా తన రిపోర్ట్లో చెప్పిన సంగతి. చాలా వరకు విద్యాశాఖ ప్రక్షాళన చేయాలంటే చాలా సూచనలు కూడా ఇచ్చిన పరిస్థితి విద్యాశాఖకు సంబంధించి. ప్రభుత్వం పట్టించుకుందా, పట్టించుకోలేదా, ఏం చెప్తారు మరి? 100% వాళ్ళు ఇచ్చిన సూచనలు ఆయన కూడా ఆకునూరు మురళి గారు అన్నారు, ఐఎమ్ అగెయిన్స్ట్ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్. ఆ డబ్బులు మీరు ఏదైతే దేనికైతే యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అని మీరు వందలాది కోట్లు ఇస్తున్నారో అవన్నీ తీసుకొచ్చి ముందు ఎడ్యుకేషన్ బడ్జెట్కి ఇచ్చి ఇక్కడ ఇవ్వండి. ఇక్కడ మీరు మిడ్ డే మీల్ వర్కర్స్కి వేతనాలు పెంచలేదు. ఏమన్నారు? 10,000 రూపాయలు ఇస్తారని ఆయనే ప్రామిస్ చేయడం జరిగింది మేనిఫెస్టోలో. ఇప్పటికీ వాళ్ళకి ఇవ్వలేదు. ఎన్నో నెలల బ్యాక్లాగ్. 6 నుంచి 8 రూపాయలు ప్రతి ప్లేట్ చొప్పున వండుతున్నారు. సామాన్లు, ఉప్పు, కారం, కూరగాయలు కొనుక్కొని హైదరాబాద్లో ఇప్పుడు కూడా రామంతపూర్ కొన్ని ప్లేసుల్లో నేను వెళ్ళి తిరిగాను, వాళ్ళు వండి పెడుతున్నారు. 8 రూపాయలకి ఏమొస్తుందండి? పిల్లలకి అట్లాంటి పౌష్టికాహారం పెడుతున్నారు మీరు. కొంచెమన్నా ఇంకిత జ్ఞానం అనేది ఉండాలి కదా. మరి మిడ్ డే మీల్ వర్కర్స్కి ఎందుకు పెంచట్లేదు మీరు వేతనాలు? ఇవన్నీ పక్కన పెట్టేసి తెలంగాణ ఎడ్యుకేషన్ కమిషన్ చెప్పినట్టు మీరు కనీసం 13%, నేను ఎక్కువ కూడా అడగట్లేదు. ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీలో 25% పెట్టింది, అట్లా కూడా అడగట్లే, 13% పెట్టమంటున్నా. అదేమన్నా పెద్ద గొంతమ్మ కోరిక? నేను అడుగుతుంది మీరు తీసి పెట్టండి. ఎంతమంది ఐఐటి జేఈకి, ఎంతమంది ఐఐటి అడ్వాన్స్కి క్వాలిఫై అయ్యారు మన స్కూల్స్ నుంచి? ఎంతమంది నీట్ ఎగ్జామ్ క్వాలిఫై చేశారు మన ప్రభుత్వ పాఠశాల గురించి? అదెవడు చెప్పడు, అదెవడు అడగడు. ఎందుకంటే మన పర్ఫార్మెన్స్ ఇండెక్స్ అంత పడిపోయింది. తెలంగాణ మొత్తం దేశంలోనే 25వ ర్యాంక్. ఇది నేనిచ్చే ర్యాంకింగ్ కాదు. సెంట్రల్ గవర్నమెంట్ ప్రభుత్వ పాఠశాలలు ఎలా ఉన్నాయని ఎతికి చూసి దానిపైన గ్రేడింగ్ ఇచ్చుకుంటూ పోతే 25వ ర్యాంక్ తెలంగాణకి ఇచ్చినారు. ఇట్లాంటి ర్యాంకింగ్లోనా మన పిల్లలు చదువుకునేది? అదే ఢిల్లీకి, పంజాబ్కి 1st and 2nd ర్యాంక్ ఇచ్చినారు. అర్థమవుతుంది. ఇది బీజేపీ సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన ర్యాంకింగ్ నేను చెప్తుంది, ఇంకెవరో ఇచ్చిన ర్యాంకింగ్ కాదు. మరి ఈ 25లో ఉన్న ర్యాంకింగ్ని మీరు ఎప్పుడు తీసుకొస్తారు? టాప్ 5లోకి ఎప్పుడు తీసుకొస్తారు? 8% బడ్జెట్ ఇచ్చి తీసుకొస్తారా మీరు? ప్రజల్ని ఊరికే మభ్యపెడుతున్నారు వీళ్ళు. 8%తో అయ్యేది లేదు, పీకేది లేదు. ఏం చెప్తారు మరి విద్యాశాఖ ప్రక్షాళన కావాలంటే ఓన్లీ అంటే బడ్జెట్తోనే సరిపోద్దా? అంటే ముఖ్యమంత్రి కూడా చెప్తున్నాడు విద్యాశాఖ నా దగ్గరనే పెట్టుకున్నా, ఎవరికి ఇవ్వనని చెప్తున్నాడు. ముఖ్యమంత్రి చాలా బిజీగా ఉంటారు. మరి విద్యాశాఖ మీద వరుసగా ఏమన్నా రివ్యూలు చేస్తే కానీ, లేకపోతే ఇంకా అధికారులను ఉరికిస్తే కానీ విద్యాశాఖ బాగుపడుద్ది అనుకుంటారా? ఏం చెప్తారు మరి? తప్పకుండా మీరు న్యాయం చేయగలిగితే పెట్టుకోండి, ఎవడు కాదన్నాడు. మీరు న్యాయం చేయగలిగితే పెట్టుకోండి. కానీ మీరు న్యాయం చేయట్లేదే. జనాలు చచ్చిపోతున్నారు, స్కూళ్ళు మూతబడుతున్నాయి, దాని తర్వాత టీచర్ల పోస్టింగ్లు పెండింగ్ పడి ఉన్నాయి, పిల్లలకి టాయిలెట్లు లేవు, వాళ్ళు చదువుకోలేకపోతున్నారు. ఇంత దిగజారుతుంటే మన ప్రభుత్వ పాఠశాలల పరిస్థితిని మీరు ఇంకా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ని పెట్టుకోవడం చాలా తప్పు. అది నైతికంగా అది మీరు చేస్తున్న తప్పు. దీన్ని మీరు అర్థం చేసుకొని ఎడ్యుకేషన్ మినిస్టర్ని కేటాయించాలి. ఎడ్యుకేషన్ మినిస్టర్తో ఈ డిమాండ్లన్నీ మీరు తెలంగాణ ఎడ్యుకేషన్ కమిషన్ ఇచ్చిన సిఫార్సులన్నింటినీ మీరు అమలు చేయాలని మేము కోరుకుంటున్నాం. ఎట్లా ఉంది డ్రాప్అవుట్స్ పరిస్థితి? ఎట్లా ఉంది 2.5 years నుంచి డ్రాప్అవుట్స్ గురించి మీరు ఏమన్నా సర్వే చేశారా? ఎట్లా ఉంది ప్రభుత్వ పాఠశాలకు సంబంధించి? డ్రాప్అవుట్స్ పెరిగాయా, తగ్గాయా? ఏం చెప్తారు? డెఫినెట్లీ డ్రాప్అవుట్స్ ఎస్పెషలీ
ప్రైమరీ స్కూల్ అయిపోయాక మిడిల్ స్కూల్ నుంచి హై స్కూల్కి వెళ్ళే దగ్గరకి డ్రాప్ అవుట్స్ చాలా మటుకే పెరుగుతున్నాయి. ఎందుకంటే పేరెంట్స్ ఎంతైనా వాళ్ళ పిల్లలు వాళ్ళు కూలి పని చేస్తుంటే మా పిల్లలు కూలి పని చేయొద్దనే ఉద్దేశంతోనే ఉంటారు. కాబట్టి తప్పకుండా ఎంత కష్టపడైనా కనీసం 6-7 వేలు పెట్టండి ఒక పేద తరగతి కుటుంబంకి సంబంధించిన వ్యక్తి అయినా స్కూల్కి పంపించలేడు. ప్రైవేట్ స్కూల్ నేను అనేది అతి తక్కువలో ఉన్న ప్రైవేట్ స్కూళ్ళకైనా. సో కాబట్టి డ్రాప్ అవుట్ రేట్ తగ్గాలి అంటే మీరు కాంపిటీషన్గా ప్రైవేట్ స్కూల్కి పబ్లిక్ స్కూల్ కాంపిటీషన్లో రావాలి. ప్రైవేట్ స్కూల్లో అడ్మిషన్ పీకించుకొని నేను నా గల్లీలో ఉన్న పబ్లిక్ స్కూల్కి వెళ్తాను, నేను ప్రభుత్వ పాఠశాలకు వెళ్తానని చెప్పుకోవాలి. ఇప్పుడు నేనుండే ఫిలిం నగర్ ఏరియా గురించి చెప్తున్నాను. సుమారు 23,000 మంది ఓటర్లు అంటే మీరు ఆ చొప్పున చేసుకుంటే 30,000 జనాభా ఉన్న ఫిలిం నగర్ బస్తీలో ఒకే ఒక హై స్కూల్ ఉంది. ఒకే ఒక హై స్కూల్. మేడ అక్కడే కడుతున్నారు కానీ అక్కడ మీరు సదుపాయాలు ఇవ్వకుండా ఒకే ఒక హై స్కూల్ పెట్టి నడుపుతున్నారు. సో ఇట్లా హైదరాబాద్లో ఇంకా క్షీణిస్తుంది ప్రభుత్వ పాఠశాలల దుస్థితి. ఫైనల్గా చెప్పండి, ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించి ఢిల్లీలో మీ ప్రభుత్వం ఉన్నప్పుడు చాలా వరకు 20% బడ్జెట్ అని చెప్పారు. సో ఇక్కడ అలాంటి పరిస్థితులు రావాలంటే ఆమ్ ఆద్మీ పార్టీ ఎలాంటి స్టెప్స్ తీసుకుంటుందనే అసెంబ్లీ ముట్టడి కూడా చేశారు. సో ఫర్దర్గా మీ విద్యారంగంకి సంబంధించి ఎట్లా ఉండబోతుంది మీ యాక్షన్? మేము తప్పకుండా ప్రతి విషయంలో ప్రభుత్వాన్ని మేము నిలదీస్తూనే ఉంటాం, ముఖ్యంగా విద్యా వైద్యానికి సంబంధించి. సో అందుకే నిన్న ఆమ్ ఆద్మీ పార్టీ తెలంగాణ ఆధ్వర్యంలో అసెంబ్లీ ముట్టడి చేసి ప్రభుత్వానికి తెలియజేశాం మేము ఎంత బాధపడుతున్నాము తెలంగాణ ప్రజల పట్ల. వాళ్ళకి ఇస్తున్న మీరు దయనీయ పరిస్థితిలో ఉన్న ప్రభుత్వ పాఠశాలల దుస్థితిని మీకు గుర్తు చేసే విధంగా నిన్న అసెంబ్లీ ముట్టడి చేయడం జరిగింది. రాబోయే కాలంలో కూడా మేము ఈ ప్రభుత్వ పాఠశాలల దుస్థితిని బయటికి తెస్తూనే ఉంటాము, డిమాండ్ చేస్తూనే ఉంటాము, పోరాడుతూనే ఉంటాము. ఖచ్చితంగా ఏదైతే ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీలో కానీ ఇటు పంజాబ్లో కానీ విద్యాశాఖకు సంబంధించి 25% బడ్జెట్ కేటాయించింది కాబట్టి ఇప్పుడు ఢిల్లీలో కానీ పంజాబ్లో కానీ విద్యాశాఖ ముందుకెళ్తుంది. సో అంత నిధులు కేటాయిస్తారని చెప్పేసి ఇక్కడ ఎట్లాగో నమ్మకం లేదు. కనీసం 8% నుంచి 13% వరకైనా విద్యాశాఖకు నిధులు కేటాయిస్తే ముఖ్యమంత్రి ఎట్లాగో చాలా బిజీగా ఉంటారు కాబట్టి ఇప్పటికైనా విద్యాశాఖలో చాలా లొసుగులు ఉన్నాయి. చాలా వరకు విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు, చాలా ఫుడ్ పాయిజన్స్ అవుతున్నాయి. ఇప్పటికే దాదాపు 100,000 మంది పిల్లలు చనిపోయారు, వేలాది మంది పిల్లలు ఫుడ్ పాయిజన్కి సంబంధించి హాస్పిటలైజ్ అయ్యారు. సో మీరు బిజీగా ఉంటారు కాబట్టి ఖచ్చితంగా ఇంకొకరికి విద్యాశాఖ ఇచ్చి ఇప్పటికైనా విద్యాశాఖను ప్రక్షాళన చేయాలని చెప్పేసి, లేకపోతే ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించి భవిష్యత్తులో మరిన్ని ప్రోగ్రామ్స్ కూడా విద్యాశాఖకు సంబంధించి కానీ లేకపోతే ఇటు వైద్యంకి సంబంధించి కానీ ఆమ్ ఆద్మీ పార్టీ తెలంగాణ ప్రజల తరపున రాజీలేని పోరాటం చేస్తుందని చెప్పేసి ఆమ్ ఆద్మీ పార్టీ లీడర్ విజయ్ చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సతీష్తో సురేష్ తెలుగుల కోసం, హైదరాబాద్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.